ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం 2,90,000 క్యూసెక్ల నీటిని బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ఎగువ నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో ధ్యాన్ చంద్ర సార్, మొత్తం ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ పరిస్థితి ప్రస్తుతానికి మనకి ప్రకాశం బ్యారేజ్లో 2.9 lakhs అవుట్ఫ్లో ఉంది. అలాగే బుడమేరు వైపు చూస్తే 0 అవుట్ఫ్లో. అంటే ప్రస్తుతానికి మనం ఎంటైర్ కృష్ణా బెల్ట్, బుడమేరు బెల్ట్ రెండు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. దీనికి సంబంధించి కలెక్టరేట్లో కంట్రోల్ రూము, విఎంసీలో కంట్రోల్ రూమ్, అలాగే ప్రతి ఒక 42 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ అనేసి మనము ఎంటైర్ సిటీ ద్వారా పెట్టడం జరిగింది. ఇది కాకుండా మనకి లాస్ట్ టైం వచ్చిన వరద వల్ల మనకి జరిగిన నష్టం అంతా మనకు అంత అవగాహన ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఎట్టు పరిస్థితుల్లో ఎలాంటి ప్రజలకి కూడా ఇష్యూ రాకూడదు అనేసి దాదాపుగా 35 లొకేషన్స్లో మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ కేంద్రం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో బేసిక్ ఫెసిలిటీస్ లైక్ మంచం ఉండడము, బెడ్షీటు, పిల్లోసు, టాయిలెట్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అవగాహన కార్యక్రమం. అంటే ఎక్కడ కూడా ఊహలు పోహలు వెళ్లకుండా ఉన్న వాస్తవము అందరికీ చెప్తూ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బుడమేరు గురించి ఏదో ఫాల్స్ అలారం పంపించడము, అలాగే కృష్ణా రివర్లో ఫ్యాక్ట్స్ తెలియకుండా ఉండకూడదు అనేసి మనం ఈవెన్ ప్రకాశం బ్యారేజ్లో కూడా, అలాగే మనకి వెలగలూరు గేట్తో కూడా మన టీమ్ని 24/7 పెట్టాము. అక్కడి నుంచి రియల్ టైం అప్డేట్స్ వస్తున్నాయి. వచ్చిందంతా కూడా సచివాలయం స్టాఫ్కి చెప్తున్నాము, అధికారులకు చెప్తున్నాము. అలాగే బోట్స్ వాడుకొని కెనాల్లో తిరిగి ప్రతి ఒక్క పబ్లిక్ కూడా చెప్తున్నాము. సో అందరికీ ఒకే విషయం తెలియాలి. ఇప్పుడు వర్షం అయితే మనం ఆపలేము, కానీ రెస్పాన్స్ మన చేతిలో ఉంది అనేసి మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్లీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మనం రెస్పాన్స్, రియాక్షన్ రెండు దానిపైన ఫోకస్ చేస్తున్నాము. దాని భాగంగా ఒకవైపు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒకవైపు అరేంజ్మెంట్స్ కూడా భారీ గట్టిగా చేస్తున్నాము. స్పెషల్లీ హిల్ ఏరియాలో 2-3 రోజుల ముందు మనకి కొన్ని రాళ్ళు పడడం జరిగింది. అక్కడ కూడా స్పెసిఫికలీ వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు రిస్కీ ఏరియాస్ ఉంది అంటే మీరు షిఫ్టింగ్ చేయండి అని కూడా ఈరోజు నేను కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఒప్పుకుంటే ఇమీడియట్లీ మన దగ్గర ఉన్న జేఎన్ఎన్ఆర్ఎం ఇల్లులు ఏమున్నాయి ఖాళీ హౌసెస్ ఈ రోజుకి అలాట్ చేసేసి వాళ్ళకు కూడా షిఫ్ట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా అధికారులకు సహకారం ఇవ్వాలి. కావాల్సిన అరేంజ్మెంట్స్ అంతా చేస్తున్నాము. ఉన్న ఫెసిలిటీస్ వాడుకోండి. మీ ఇల్లులో ఏమైనా వాటర్ రాకూడదు కానీ వస్తుంది అని ఏమైనా ఉంటే దయచేసి రీహాబిలిటేషన్ సెంటర్కి మూవ్ అవ్వండి. మీకు 3 meals కూడా మనం పకడ్బందీగా చేయడానికి అరేంజ్మెంట్ చేసుకున్నామని అందరికీ కోరుతున్నాము. అంటే ఫ్లడ్ రెస్పాన్స్ టీమ్ అంటూ ఒకటి తీసుకుని వచ్చారు. రాత్రి మీరు కూడా విజిట్ చేయడం జరిగింది, రిటైనింగ్ వాళ్ళు కావచ్చు, మిగతా ప్రాంతాలకు సంబంధించి. అయితే బుడమేరుకు సంబంధించి కూడా పూడికతీత పనులు కూడా చేస్తున్నారు. అంటే మొత్తం ఏ విధంగా జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి కృష్ణా బెల్ట్ కింద చూస్తే మనకు 11 పాయింట్లో వాటర్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి అక్కడ ఏం చేస్తాము, గేట్ క్లోజ్ చేసేస్తే మనకు వచ్చే డ్రైన్ రివర్కి వెళ్ళదు కాబట్టి మరి ఏం చేయాలి? కాబట్టి అక్కడ మోటార్ పెట్టాము. సో లాస్ట్ ఇయర్ ఒక 30 HP దాకా పెట్టున్న వాళ్ళు, బట్ మనకి ఇప్పుడు అవగాహన ఎక్కువ వచ్చింది కాబట్టి ఉన్న టీం కూడా 125 HP దాకా మోటార్ పెట్టడం జరిగింది. అంటే 3 times మోటార్ పెట్టుకున్నాం. కాబట్టి మీరు చూస్తుంటే లాస్ట్ వీక్లో 5.6 lakhs 6 lakhs దాకా వాటర్ వచ్చినా కూడా ఎక్కడ కూడా వాటర్ లోపల రాలేదు. అంటే పంపింగ్ కెపాసిటీ ఎక్కువ పెట్టుకున్నాము. ఎక్కడెక్కడ గేట్ పని చేయలేదు లాస్ట్ ఇయర్, ఈ టైం గేట్ కూడా పని చేస్తున్నాం. బయట గేట్ పెట్టాము, లోపల గేట్ పెట్టాము. కాబట్టి వాటర్ లోపల రావట్లేదు. కాబట్టి ఈ పాయింట్లో మనం ఫ్లడ్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టాము. ఇది కాకుండా సిటీలో రోడ్లో చోకింగ్ వల్ల లేదంటే సిల్టింగ్ ఏమైనా అక్యుములేట్ అయ్యే కొద్దీ ఏమైనా ఇమీడియట్ రెస్పాన్స్ చేయాలన్నప్పుడు ఇక్కడ 42 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ MRT అని పిలుస్తాం, వాళ్ళని పొజిషన్ చేయడం జరిగింది. ఇది కాకుండా బుడమేరులో కూడా మనం అక్కడ పడితే అక్కడ మధ్యకట్ట ఉండొచ్చు, అలాంటి 17 పాయింట్స్లో డెడికేటెడ్ టీమ్స్ పెట్టేసి వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళతో పబ్లిక్తో కోఆర్డినేట్ చేసి ఎప్పుడైనా ఏలూరు కెనాల్ తగ్గించాలంటే తగ్గించడము. సో ఇట్లా కోఆర్డినేషన్ వెళ్ళడానికి టీమ్స్ పొజిషన్ చేశాము. ట్రైనింగ్ కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది ఈ టైం. వాళ్ళు పబ్లిక్తో ఒకవైపు ఇంటరాక్ట్ అవుతున్నారు అండ్ వేరే డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంటే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయం కూడా ఈ టైం ఎస్టాబ్లిష్ చేశాం. కాబట్టి సీమ్లెస్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల హ్యాండిల్ చేస్తున్నాం. అంటే ఒక రకమైన ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు, బుడమేరు పొంగిపోతుంది మళ్ళీ మునిగిపోతుంది అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్పారు? అటువంటి వాళ్ళకి ఏం చెప్తామంటే దయచేసి ఏమీ గెస్ట్ చేయవద్దు ఎక్కడ కూడా. అందుకే నా సోషల్ మీడియా టీమ్ని యాక్టివేట్ చేసి అందరికీ ఒకటే చెప్తున్నాము. అందుకే టెలికాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు. అప్పుడప్పుడు మనం రోజుకి 3 సార్లు తీసుకుని ఉన్న ఫ్యాక్ట్స్, బుడమేరు నుంచి వాటర్ రావట్లేదు, కృష్ణా నుంచి ఇంతే వస్తుంది, నంబర్ వారుగా చెప్తున్నాము. సో మనకు అందరికీ తెలియాలి, తెలిస్తేనే ఇలాంటి ఫేక్ అలామ్స్ ఏముంటాయో దాన్ని అడ్రస్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు యాజ్ వి స్పీక్ ప్రతి గంటకి బుడమేరు నుంచి ఎంత వాటర్ వస్తుంది,
అలాగే కృష్ణా నుంచి ఎంత వాటర్ వస్తుంది అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు కాబట్టి ఇమీడియట్లీ పబ్లిక్ కూడా చెప్తున్నాము. అలాగే సోషల్ మీడియా నుంచి అండ్ ప్రింట్ మీడియా నుంచి మన టీవీ మీడియా కూడా చెప్పమని చెప్పా పిఆర్ఓకి. ఎవ్రీ గంట మీకు తెలిస్తే కూడా మీకు కూడా ఐడియా వస్తుంది నిజంగా ఇది జరగట్లేదు అనేసి. ఇన్ఫర్మేషన్ అసిమెట్రీనే ప్రాబ్లం. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిస్తే ఇవన్నీ ఉంది కాబట్టి ఎవరు దయచేసి గెస్ట్ చేయవద్దు. మీకు ఎవరైనా డౌట్ ఉంటే, ఎవరైనా ఇలాంటి పుకార్లు పంపుతుంటే ఇమీడియట్లీ లోకల్ ఆఫీసర్స్ మీకు ఎవరు తెలిసినా వాళ్ళని అడగండి. వాళ్ళ దగ్గర ఫ్యాక్చువల్ డేటా ఉంది. అప్పుడప్పుడు మేము కూడా ప్రెస్ నోట్ ఇస్తాము. ఎవ్రీ డే ఈవినింగ్ ప్రెస్ నోట్ కూడా ఇస్తున్నాము. సరే, అది మీకు అన్ని ప్రెస్ నోట్ అవన్నీ అందకపోయినా మీ సచివాలయం స్టాఫ్ ఐడియా ఉంది, అడ్మిన్ సెక్రటరీ ఐడియా ఉంది, టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఐడియా ఉంది, శానిటేషన్ సెక్రటరీ ఐడియా ఉంది, ఎస్ఐ ఐడియా ఉంది. వాళ్ళని అడిగితే చెప్తారు. ఎవరి మాట నమ్మొద్దు. సరే, మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మన విజయవాడ నగరపాలక సంస్థ పరిధికి సంబంధించి ఆ డ్రైనేజీలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూడికి తీసుకోవడం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మొన్న కూడా ఒక వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే ఎట్లా సార్ మొత్తం అంటే ఏ విధమైన అరేంజ్మెంట్స్ ఈసారి చేస్తారు? అంటే మనకి ముఖ్యంగా ఇంజనీరింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో ఆల్రెడీ అక్కడ కూడా వార్నింగ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఇంకా పకడ్బందీగా చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగనే మన హార్టికల్చర్ వింగ్, ఏడీ హార్టికల్చర్ అండ్ టీమ్ సూపర్వైజర్స్కి ఏం చెప్పడం జరిగిందంటే ఎక్కడైనా ట్రీ పడిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే 1% ట్రీ వల్ల చనిపోయారని ఉంది. బట్ ఇవన్నీ డెత్లు ఎలా జరిగినాయని ఇంకా పోలీసులు కూడా డీటెయిల్స్కి వెళ్తున్నారు. దాని గురించి మనం వెళ్లకుండా మన వైపు నుంచి అయితే ఎక్కడ ట్రీ అనవసరంగా పడిపోకుండా ఇప్పుడు చూస్తున్నానే అసలు బాగాలేదు అంటే ఇమీడియట్లీ ట్రిమ్మింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఇంజనీరింగ్ వర్క్స్ని కరెక్ట్గా పకడ్బందీగా క్లోజ్ చేసుకోవడము అండ్ హార్టికల్చర్ యాక్టివిటీ కూడా డిపార్ట్మెంట్ని యాక్టివేట్ చేశాము. ఏ మనిషి కూడా ట్రీ పడిపోయి చనిపోకుండా చూసుకోవాలని ఒక మంచి ఆలోచనతో ముందు వెళ్తున్నాము. నెక్స్ట్ అలాంటిది ఏం రిపీట్ చేయకుండా చూసుకుంటాము. భారీ వర్షాలు కురిసినా కూడా ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసామంటూ కూడా మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర అయితే చెప్తున్నారు. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.